I'm trying to lose 2 kgs and this is what I'm following. వెల్కమ్ టు డే 1 ఆఫ్ రీసెట్ ఛాలెంజ్. ఇవాళ ఫస్ట్ డే, సో మంచిగా హై ఎనర్జీతో అయితే స్టార్ట్ చేసా. రోజుకి కావాల్సిన 4 లీటర్స్ వాటర్ అన్ని మార్నింగే పట్టేసి పెట్టుకున్నా. 10 మినిట్స్ ఆఫ్ వర్కౌట్ ఏదో మార్నింగే చేసేద్దాం, ఓ పని అయిపోతుందని డంబుల్స్ కోసం వెతికితే అవేమో దుమ్ము పట్టి ఉన్నాయి. సో ఇంకా అవి క్లీన్ చేసి ఒక చిన్న వర్కౌట్ సెషన్ అయితే చేసిన. వర్కౌట్ అయిపోయాక ఫ్రెష్ అప్ అయి బ్రేక్ఫాస్ట్ కోసం ఓట్స్ తిందామంటే నిన్న నైట్ ఓవర్ నైట్ ఓట్స్ పెట్టుకోవడం మర్చిపోయినా అని గుర్తొచ్చింది. ఇంకా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసిన. ఫస్ట్ చియా సీడ్స్ అయితే సోక్ అవ్వడానికి పక్కన పెట్టిన. ఇవి మినిమం 10 to 15 మినిట్స్ అయినా సోక్ అవ్వాలి. చియా సీడ్స్ మంచిగా సోక్ అయ్యి స్వెల్ అయ్యాక ఓట్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ యోగర్ట్ ఆర్ మిల్క్, ఈ రెండిట్లో ఏదో ఒకటి యాడ్ చేసుకొని యాపిల్, బనానా, ఏ ఫ్రూట్ అవైలబుల్ ఉంటే ఆ ఫ్రూట్ వేసుకొని తినేయడమే. నెక్స్ట్ లంచ్ కి హోమ్ కుక్డ్ బ్యాలెన్స్డ్ మీల్. ఇది నా హాస్టల్ టైం ప్లేట్. మంచిగా ఒక్కో సెక్షన్ లో ఒక్క ఐటమ్, కంప్లీట్ బ్యాలెన్స్డ్ మీల్. ఈ బ్యాలెన్స్డ్ మీల్ లో రోజు అన్ని ఐటమ్స్ సేమ్ ఉంటాయి ఎక్సెప్ట్ ఫర్ కర్రీ. సో ఇవాళ స్పెషల్ బెండకాయ టమాటా. ఆ ప్లేట్ లో ఉన్న అన్ని తినేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. మంచిగా తినేసి పడుకుందామని అలా నాపేస్తుంటే అరే వర్క్ చేయాలని గుర్తొచ్చింది. ఇక వర్క్ చేయడం మొదలు పెట్టిన. ఈవినింగ్ అవుతుంటే చిన్న క్రేవింగ్స్ అనేటివి స్టార్ట్ అయినాయి. అవి ఆకలి క్రేవింగ్సో నిజంగా క్రేవింగ్సో తెలియదు. బట్ ఒక నువ్వుల పట్టి అయితే తీసుకొని తిన్నా. ఆ తర్వాత ఒక కప్ గ్రీన్ టీ తాగా. అరౌండ్ 7 to 8 మధ్యలో డిన్నర్ చేసా. ప్లీజ్ అదేంటి అని మాత్రం అడగకండి. గోధుమ పిండితో చపాతీలే ఎందుకు చేయాలని వాటర్ ఎక్కువ కలిపి ఒక ఎగ్ కొట్టి పాన్ మీద అయితే ఏదో ట్రై చేసా. ఇక చేసినా కాబట్టి తప్పక తినాల్సి వచ్చింది. తిన్నదరగాలని కొద్దిసేపు వాకింగ్ చేసి ఈ రోజు చేయాల్సిన 5K స్టెప్స్ అయితే కంప్లీట్ చేశా. రీసెట్ ఛాలెంజ్ లో ఫస్ట్ డే అయితే ఇలా గడిచిపోయింది. రేపెలా అవుతుందో చూద్దాం. సీ యూ ఇన్ నెక్స్ట్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.